వైసీపీ నేతల ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరింది. చూపిస్తా ఆగ్రా. నాకు ఓట్లు లేకపోతే అందరినీ కొండతో నరుకుతాను అని చెప్పండి. దీనమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవడంతో లోపల రగిలిపోతున్నారు. ఒక్కొక్కడికి గొయ్యి తవ్వించి గోరి వైసీపీ నేతల్ని ఓటమి భయం తరుముతోంది. ఎక్కడ నువ్వు ఇప్పుడు చెప్పావు, ఎక్కడున్నావు చెప్పావు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అందించ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. జగన్ ఇక రాజకీయ సన్యాసం తీసుకోవడం ఉత్తమం. పుసుక్కును అంత మాట్లాడించిందేట్రా. ఎవరు రాకూడదు? రాజశేఖర రెడ్డి కొడుకు జగన్. పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి, అసలు నువ్వు లాయర్ అయ్యావు రే. అసలు నాకు అర్థమే కాదురా, నువ్వు ఎట్టో పాస్ అయిపోయావు. నువ్వా సారాయి బ్యాచ్వి. వాడు ఏంగానే లప 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 తాగిడివేనా? ఏంటి సార్ అది? లప 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 తాగిడివేనా? చూసుకోండి, తాగాల్సిందే. తాగేసేది జగనన్న జగనన్న కళ్ళలో జగనన్న జగనన్న ఏంద్రి ఏడ్చేది తిక్కనాయాల. ఒక అడ్వకేట్ జనరల్ సిగ్గు లేదురే మీక. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? 2 వేసుకో, 3 వేసుకో. ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారని బడగడగడగడ తాగితే ఇట్టవుతుంది. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నాను. నరికేస్తా తలలా. రా రా రా. 90 వేసినట్టున్నాడు సైకో సాలగా. నువ్వు నేను రా. ఏంటన్నాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? నీ తల ఎగరుతుందా నా తల ఎగరుతుందా చూస్తారా? బలవంతం చేస్తావేంటి? మీ బాస్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకోరా. దాని పక్కనే చంగాయి గాళ్ళు నవ్వడం నవ్వడం తెక్కనాయళ్ళారా. నరకడం కాదురా. విన్నావుగా మనోడే చాలు, నేను పోతానన్నయ్య. అటు చూడు. ముత్యాలున్నారేంట్రా బాబు మీ పార్టీలో? ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వెనకటికి నీలాంటాడే 6 నెలలు కరసం నేర్చుకుని ముసల్దాన్ని కొట్టాడంట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అలా ఉంది నీ ధోరణి. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యావు. ఈవీఎం మిషన్ లో పారిపోవడం ఏంట్రా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సరే పారిపోయావు, వెంటనే ఈవీఎం మిషన్ లో పారిపోయిన దానికి మీ సాక్షి పేపర్ వాళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చూసారుగా. అంటే అది ఫ్లాష్ బ్యాక్. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. చూసారుగా, పాము దొరికింది, పాము ఉందని ఈవీఎం మిషన్ పగలగొట్టారంట. ఇల్లి నిజంగా పాము ఉంటే నువ్వు ఈవీఎం మిషన్ పగలగొట్టగానే పాము రావాలిగా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అక్కడేమో పాము కనపడదు. మీ జగనన్న తలకి దెబ్బ తగిలితే దెబ్బ కనిపించదు, రాయి కనిపించదు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎంత ఆనిముత్యాలున్నారేంట్రా బాబు. అంటే జనాలని ఎంత వెరివాలం చేస్తారు. సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఎప్పుడే కానీ చెప్పదు. మన చెయ్యిని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్ ఇట్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. Difference between Sakshi and any other publications, Sakshi
అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఎప్పుడే కానీ చెప్పదు. 1 minute. కాదు, ఈరోజు మీరు సాక్షి పేపర్ చూస్తే ఫ్రంట్ పేజ్ లో ఒకటే ఒక నిజం ఉంది. ఏంటి సార్ అది? 12 కోడిగుడ్లు 72 రూపాయలు, డ్రెస్డ్ చికెన్ 241, స్కిన్లెస్ చికెన్ 274. అదొక్కటే నిజమా? డేటు శనివారం అనేది కూడా నిజమేలే. మండుతున్నట్టుంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? డేటు, చికెన్ రేటు, గుడ్ల రేటు, అది ఒక్కటే కరెక్ట్.